వెల్కమ్ డియర్ వెల్కమ్ గుడ్ మార్నింగ్ అందరికీ నమస్తే. వెల్కమ్ ఎవరిబడి వెల్కమ్. నా వాయిస్ క్లియర్ ఉందా సార్? వాయిస్ క్లియర్ సార్, వాయిస్ క్లియర్. ఓకే, థ్యాంక్ యూ సార్, క్లియర్ థ్యాంక్ సార్. యూ, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ రాజేష్ సార్. క్లియర్ సార్. ఎస్ సార్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రాజేష్ సార్. వాయిస్ క్లియర్ ఉంది సార్. గుడ్ మార్నింగ్ సార్. అందరూ బాగున్నారా? ఈరోజు మంచి ఫ్లెక్సిబుల్ జరిగింది. అందరూ మరి దాన్ని ఉపయోగించుకున్నారైతే నేను అనుకుంటున్నాను. మళ్ళీ మామూలు ప్రైస్కి వచ్చేసింది. వెరీ గుడ్. సో గుడ్. సో ఎంతమంది ఉపయోగించుకున్నారో మరి నేను అనుకుంటా అందరూ ఉపయోగించుకున్నారు. ఎందుకంటే మనము ప్రతిరోజు చెప్తూనే వస్తున్నాం, అలర్ట్గా ఉండాలి. ఇలా జరిగినప్పుడు బెనిఫిట్ని బుక్ చేసుకోవాలి. కొంచెమైనా పర్లేదు, పెద్దగా లక్షలు కోట్లు కాదు, జస్ట్ సో ఏ అవకాశాన్ని వదులుకోకూడదు మనం, అట్లా అనమాట. సో కొద్దిగా అంత అయితే నేను ఈరోజు తీసుకోవడం జరిగింది కొంతవరకు. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ మనకి చాలా అది ఏమంటారు లోకి వెళ్ళిపోయడం జరిగింది. సో దానివల్ల కొంచెం పీవీసీ మీద బై చేయడం జరిగింది ఉన్న యూఎస్డిటీలతో. ఎక్కువ లేకుండా ఈరోజు ఓన్లీ 200 సంథింగ్ యూఎస్డిటీ ఉండే. సో దానివల్ల ఆ టైంలో అది చేయాల్సి వచ్చింది. సో మీరు కూడా మరి అలా చేశారని నేనైతే అనుకుంటాను. సో ఆ విధంగా అయితే అట్లీస్ట్ బిఎన్బి ఛార్జ్కో లేకపోతే దానికో దీనికో మనకు ఇక్కడ నుంచి వెళ్ళే మరి మంచి ఆశ్చర్యకాన్ని అటు తీసి మనం బిఎన్బి కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇంకా డియర్ పార్ట్నర్స్, ఇంకా ఏంటి విషయాలు ఈరోజు? సో అందరూ ఎర్లీ బర్డ్ మీద ఫోకస్ చేసుకుంటున్నారా? మేబీ 15 to 20 వరకు మనకి ఏమైనా అప్డేట్ రావచ్చేమో. ఇట్స్ మై ఒపీనియన్. 15 తారీఖు నుంచి 20 తారీఖు మధ్యలో రావచ్చేమో నేను అనుకుంటున్నాను. చూద్దాం, ఏదేమైనా మంచి అప్డేట్ రావాలని కోరుకుందాం. రాబోయే దాని గురించి మనకి ఇప్పుడు ఏం తెలియదు, ఏమొస్తుందని తెలియదు కదా. సో ఏమంటాం, వెయిట్ అండ్ సీయా, వెయిట్ అండ్ వాచా, ఏదో చూడాలి. రెండు కరెక్ట్ సార్ మీరు చేసుకోండి. రెండు కరెక్ట్ రెండు కరెక్ట్ సార్. ఓకే ఓకే ఓకే. నాగెల్లి అజయ్ సార్, వెల్కమ్ సార్. వెయిట్ అండ్ సీ అండ్ వెయిట్ అండ్ వాచ్ సార్, ఎందుకంటే మంచి అప్డేట్ ని మనం చూడబోతాం. సార్ చెప్పండి సార్. అజయ్ సార్. సార్ రీసీడ్ ఫండింగ్ చేస్తుంటే ఏదో అలర్ట్ అని వస్తుంది సార్, ఒకసారి చూద్దామా? చూడండి, పర్లేదు, ఓపెన్ చేయండి, చేసేద్దాం. ఓకే. గోవిందు బోలో హరి గోపాల్. పేజ్ మీద డాటా ఇవో. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి చూడండి స్టేకింగ్ లో ఎన్ని ఉన్నాయి. ఇది మీకు ఇప్పటివరకు ఎంత చేశారు, యాక్టివ్ లో ఎంత ఉంది అది చూడండి. స్టేటస్ ఇక్కడ రివర్స్ స్టేటస్ కాదు, స్టేకింగ్ స్టేటస్ చూడండి. స్టేకింగ్ స్టేటస్ చూడండి. ఇక్కడ ఉంది చూడండి, కింద రైట్ సైడ్ లో వచ్చింది. ఇప్పుడు చూడండి, అక్కడ కింద కుడి సైడ్ లో ఉంది. ఎందుకు వస్తుంది అంటే అక్కడ ఎంత ఉంది సార్ చూడండి ఒకసారి, ఎంత ఉంది ఏం పక్కన 11,500 ఉంది. అయితే మనకు ఎంత లాస్ట్ ఆగని మనకు 10,000 లాస్ట్. 10,000 లేదు సార్, టోకెన్ ఫార్మింగ్ 10,000, సీడ్ ఫండింగ్ 25,000 అట్లా ఉంది. సరే, అయితే ఒక పని చేయండి, మీరు ఇప్పుడు వెళ్ళండి చేయడానికి.
రివార్డ్ స్టేటస్. ఓకే. ఇప్పుడు మీరు ఏది చేయాలనుకుంటే అయితే మీరు ఇందాక ఒక మాట అన్నారు కదా చేయడానికి, అంటే 1000 తోనే స్టార్ట్ సార్. 1000 కంటే తక్కువ ఉంటే చేయరాదు. 1000 స్టార్టింగ్ 1000. అదే 1046 ఉంది. వెరీ గుడ్. ఓకే. ఓకే. రీడింగ్ ఆప్షన్ స్టేకింగ్ ప్రొసీడ్. ప్రొసీడ్ టు రిడీమ్. ఇప్పుడు సెల్ఫ్ ఓకే అయితే సార్. అంతకు ముందు అలర్ట్ వచ్చింది, ఇట్లా రాలేదు, అందుకే డౌట్ సంథింగ్ వచ్చింది. ఏదైనా చిన్న అప్డేట్ జరుగుతూ ఓకే. ఉండవచ్చు మేబీ. సో ఓకే. దానివల్ల చూడొచ్చు అయితే. ఓకే. సెల్ఫ్ 1000 ఉమ్. మీరు మాక్సిమం కొట్టినా కూడా 1000 తీసుకుంటది. 2000 కంటే తక్కువ ఉన్నప్పుడు మాక్సిమం కొట్టినా కూడా అది తీసుకోవడం 1000 తీసుకుంటది. 2000 ఉన్నప్పుడు లేదా 2000 పైన ఉన్నప్పుడు అప్పుడు 2000 తీసుకుంటది అట్లా. ఓకే. ఓకే. లోపలిది చేసినప్పుడు ఈ రకంగా ఫీజు ఉంటుంది. బయట నుంచి చేస్తే మాత్రం 0.02 మాత్రమే. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే చేయండి. అక్కడ ఓకే చేయండి సార్. ఓకే చేయండి. అక్కడ ఓకే మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. చేయండి ఖచ్చితంగా. ఓకే సార్. మన పీవీసీ మేట సభ్యులందరికీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది నెట్వర్క్ కొంచెం స్లో ఉన్నట్టుంది. ఓకే కొట్టిన. పర్లేదు వెళ్తుంది కనబడుతుంది అక్కడ. మెల్లగా వెళ్తుంది అక్కడ. ఒక లైన్ వెళ్తుంది అక్కడ పైన, స్లోగా వెళ్తుంది అనమాట. ఓకే. 46 ఉన్నాయి సార్. ఎక్కడి నుంచి సార్ మీరు? సార్ ఎక్కడి నుంచి? కరీంనగర్ సార్, అజయ్ ఆర్ట్స్. ఓకే. 1000. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. పార్ట్నర్స్, ప్రైవేట్ సిచ్యువేషన్ లో మీరు ఎబో 10,000 కూడా మనకు ఇక్కడ 25,000 అనేది ఇప్పటివరకు ఇంకా ఉంది మనకి. చేసుకునే వాళ్ళు మీరు చేసుకోవచ్చు. అది కూడా మేబీ 10,000 క్యాపింగ్ మేబీ ఉండొచ్చేమో అనుకుంటున్నాను. ఓకే. సో ఈ రోజు కొద్దిగా చూస్తే మార్కెట్ మొత్తం పడిపోవడం జరిగింది. మేబీ మీకు తెలిసే ఉంటుంది. జస్ట్ నేను చెప్తున్నాను. చాలా 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 మార్కెట్ అనేది పడిపోయింది. అటు స్టాక్ మార్కెట్ కూడా పడిపోయింది. బట్ మళ్ళీ వెంటనే వస్తుంది, బట్ అట్లేం లేదు. బట్ ఈరోజు సంగతి చూసుకుంటే మాత్రం చాలా మార్కెట్ అనేది పడిపోవడం జరిగింది. ఇటు క్రిప్టో అన్ని కాయిన్స్ కూడా చాలా ఈరోజు అంటే చాలా వరకు అంటే యాక్చువల్లీ ఇది బుల్ రన్ ఉంది. బుల్ రన్ అంటే సార్ హై పిచ్ లో వెళ్తున్న తరుణం అనమాట. అంటే ప్రతి ఒక్కరి ప్రెడిక్షన్ ఏంటంటే హై పిచ్ లోకి వెళ్తుంది. అంటే తక్కువ అంటే కొంచెం ఫ్లక్చువేషన్ అనేది మామూలే. బట్ ఈరోజు మామూలుగా జరగలేదు. దీన్ని మామూలు అన్నారు. ఒకసారి 2 సార్లు అవుతుంది. ఇప్పుడు ఓకే. ఒకసారి చూద్దాం, స్క్రీన్ షేర్ చేసి చూద్దాం ఏ విధంగా ఈరోజు మరి ఏం జరిగింది అనేది కొంచెం చూద్దాం. సో మార్కెట్లో మనం వర్క్ చేస్తున్నాం కనుక మార్కెట్ను చూడొచ్చు, ఏం పర్లేదు, చూడకపోతే తప్పలేదు. మార్కెట్ని తెలుసుకోవాలి. మనం మార్కెట్లో ఉన్నాం సార్. చూసారా ఇక్కడ స్క్రీన్ షేర్ అవుతుందా సార్? ఎవరైనా చెప్పండి. సార్ అవుతుంది సార్. అవుతుంది. చూడండి ఇక్కడ మొత్తం రెడ్ కలర్, నాకు తెలిసి అంత రెడ్ కలర్ కనబడుతుంది. చూడండి ఒకసారి.
ఒక్కొక్కసారి మనకు మొత్తం గ్రీన్ వస్తుంది, మొత్తం ఫుల్ గ్రీన్ వస్తుంది. కానీ హై హై పిచ్లో వెళ్ళిన ఏదైతే మనం నంబర్ 1 బీటీసీ, నంబర్ 2, నంబర్ 3, నంబర్ 4 సంథింగ్ ఏదైతే అని అనుకుంటున్నామో అవన్నీ కూడా ఈరోజు చూస్తే ఇంకా బీటీసీ ప్రెజెంట్ సిచ్యువేషన్ లో బెటర్. బట్ ఏంటంటే అది చూడండి ఒకసారి మీరు, చాలా 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 దారుణంగా ఇదేందనమాట. ఒకసారి ఇన్ఫో చూసుకుంటే ఓకే, ఈ ఇన్ఫోలో అర్థం కాదు. బట్ ఏంటంటే ఒకేసారి 91కి కూడా వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఎంత చూపిస్తుంది సార్? 98. సో మనం 1 lakh పైన మనం 110, 112 వరకు చూసాం కదా. సో అలాంటిది ఈరోజు 91,000కి మనం చూడడం జరిగింది. ఆల్ టైమ్ హై 1,09,100 సంథింగ్. చూడండి ఇక్కడ 1,09,100, 114, 115 వేసుకోవచ్చు అది. సో ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎంత ఉంది సార్? 98. సో ఎర్లీ మార్నింగ్ చూసుకుంటే 91,000కి వెళ్ళింది, 91. సో ఒక్కరోజు ఫ్లక్చువేషన్ చూసుకుంటే 7,000, 8,000 యూఎస్డిటీ. అంటే అది లక్షలు వేసుకోవాలి దాన్ని. 7,000 అంటే 7 లక్షలు వేసుకోవాలి మనం దగ్గర దగ్గర, లేదా 6 లక్షలని వేసుకోవాలి. అంత ఫ్లక్చువేషన్ జరిగింది. సో సార్ అది ఇట్స్ డేంజరస్ అనమాట. అది మనకు తెలీదు, మనం చేయట్లేదు. బట్ చేసే వాళ్ళకి అది మాత్రం వెరీ వెరీ బ్యాడ్ లక్ టుడే. అంటే ఇందులో కూడా కొంతమంది సంపాదించి ఉంటారు, తగ్గినప్పుడు కూడా కొంతమంది సంపాదిస్తారు. బట్ నేను మాట్లాడేది పర్సెంటేజ్ గా పరంగా మాట్లాడుతున్నాను అనమాట, పర్సెంటేజ్ పరంగా. సో చూడండి, ఈరోజు ఇది బిఎన్బి 557, 557కి వెళ్ళింది మార్నింగ్ లో. 557 అంటే దగ్గర దగ్గర 558. ప్రజెంట్ సిచ్యువేషన్ లో 592. బట్ ఇక్కడ యూఎస్డిటీ దగ్గర ఉంటే చాలా మంది ఈ వెరీ లో ఎప్పుడైతే వెళ్ళిందో, సో ఈరోజు మనం పీవీసీ మీట ఎవరి దగ్గర అయితే యూఎస్డిటీ ఉందో రెడీగా, వాళ్ళందరూ అదృష్టవంతులే సార్. సో పీవీసీ కూడా ఈరోజు ఇప్పుడున్న ప్రైస్ కంటే తగ్గింది, మళ్ళీ మామూలుగా వచ్చేసింది. బట్ ఇక్కడ మీ అందరికీ మేము ఒకటే, మీరు ఏం నేర్చుకుంటున్నారో తెలీదు. ఆల్మోస్ట్ మీరు నేర్చుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. మీరు ఎవరైతే మాట్లాడకుండా పెట్టున్నారో వాళ్ళైతే ఎక్కువ నేర్చుకుంటున్నారు అనుకుంటున్నాను. ఇంకా నేనైతే బెటర్, నేర్చుకుంటే బెటర్. అది నేర్చుకోవడానికి మీరు అంతా చెప్పేది, మా ప్రయత్నం మొత్తం కూడా తెలియజెప్పడానికి అనమాట. చూడండి, ఇథేరియం కూడా ఎడ్యుకేషన్ చూడండి ఒకసారి. చాలా ఇథేరియం కూడా ఈరోజు 2,529. పబ్లిక్ ఇక్కడ బై చేసి, సో నెక్స్ట్ దాన్ని ఏం చేయాలో అది చేసుకుంటా సార్. అలాగే XRP ఇక్కడ కనబడుతుంది, మీకు చూపిస్తున్నాను అంతే. నేను $2.20 ఇప్పుడు $2.63. ఓకే, ఇది ఎవ్రీడే ఇక్కడ కొంచెం స్పాట్ ట్రేడింగ్ అని చెప్పేసి ఫ్యూచర్ ట్రేడింగ్ అని ఉంటుంది. ఎక్కువ మందికి కొద్దిగా ఇక్కడ లాస్ చూపించింది సార్ ఈరోజు ఎక్కువ మెంబర్స్ కి లాస్ చూపించడం జరిగింది, లాస్లో వెళ్ళడం జరిగింది. అంటే నేను చెప్పేది అందరికీ కాదు లాస్, కొంతమందికి లాస్ లో వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఒకరోజు ఇన్ని లక్షలు ఫ్లక్చుయేషన్ జరుగుతుందని చెప్పేసి నో వన్ ప్రెడిక్షన్, ఎవరు కూడా అంత గెస్ చేసి ఉండరు.
ఇది ఇలా జరగబోతుంది అని చెప్పేసి. సో ఓకే, ఎనీవే ఇక్కడ మనం కింద చూడొచ్చు ఫాలోవర్స్, అనౌన్స్మెంట్ ఏంటి, ఏం జరుగుతుంది అనేది కూడా కింద మనం చూసుకోవచ్చు. BTC టుడే బుల్లిష్ అనేది ఓన్లీ 34 పాయింట్. చూడొచ్చు ఇక్కడ ఏ విధంగా ట్రంప్ కాయిన్ కూడా $20 అయి $42 వెళ్ళి మరి ఇప్పుడు $19 నిలబడింది. ఎంత ఎందుకు చెప్తున్నానని నేను మళ్ళీ చెప్తాను. ఫస్ట్ కరెక్ట్ గా పాయింట్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కరెంట్లీ the market speed is faster than the expected direction. It was originally anticipated to return to 91 by mid-month. Looking at previous article, it has now arrived early. Therefore, అంటే ఇది రావాలా, ఇది వస్తుంది ఇది, బట్ కాకపోతే ఏమిటంటే ఈ మంత్ ఆఫ్ మిడిల్లో రావాల్సింది, బట్ అది ఇప్పుడే వచ్చింది అనమాట. 91,000కు 91,000 USDTకి వస్తుంది. అంటే మార్కెట్ యొక్క ప్రిడిక్షన్ అలా ఉంది. బట్ ఇది మిడ్ అంటే 15 తారీఖు అంటే 14, 13 నుంచి వెళ్ళి లేదా 12 నుంచి వెళ్ళి లేదా 10 నుంచి వెళ్ళి 10, 20 మధ్యలో రావాలి. సో దాన్ని మిడ్ మంత్ అంటాం, మిడ్ ఆఫ్ మంత్ అంటాం. బట్ ఇది ఎర్లీగా వచ్చింది. బట్ అందరికి ఏంటి ఇప్పుడే బులిష్ బేరిష్ లోకి వెళ్ళదు కదా, అంటే డౌన్లో ఇంత డౌన్ అవ్వదు కదా అని చెప్పేసి ప్రతి ఒక్కరు హైకి వెళ్తుందనే ఆలోచనలో ఉంటారు. అదే ఆలోచనతో చేస్తారు. బట్ సడన్లీ 91 చూడండి ఇక్కడ ద రీబౌండ్ టు అరౌండ్ 103 103 అనుకో 3,000 కావచ్చు మేబీ. అండ్ దెన్ దేర్ విల్ బి ఏ డైవర్జెన్స్ పాయింట్ అంట. If a new round of upward movement to 133 starts directly, then it will be continue to rise until March 9th, which is the exactly 36 days, reaching the peak around 133. అంటే 1,33,000 వరకు ఇది అంచనా ఇదంతా, బట్ ఇదంతా ఎగ్జాక్ట్లీ కాదు. ఇది చూసి మనం ఇలా చేస్తే నాకు తెలిసి బోర్ల పడతాం. సో ఇది కాపీ చేసుకొని మనకు రాకపోతే నేను ఏం చేస్తానంటే ఇలా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. కాపీ చేసుకుని గూగుల్లోకి వెళ్ళి ఇలా పేస్ట్ చేస్తే ఫుల్ఫిల్గా మనకి అర్థమవుతుంది. చూడండి ఇక్కడ ప్రస్తుత మార్కెట్ స్పీడ్ అనుకున్న దిశ కంటే ఎక్కువగా ఉంది. ఇది వాస్తవానికి ఈ నెల మధ్యలో 91కి తిరిగి వస్తుందని అంచనా వేయబడింది. మునుపటి కథనాలను చూస్తే ఇది ఇప్పుడు ముందుగానే వచ్చేసింది. అందువల్ల ముందుకు సాగే సాధారణ అంశం ఏమిటంటే ఇది కనీసం 1,03,000కి పుంజుకుంటుంది. మళ్ళీ ఆపై డైవర్షన్ పాయింట్ అంటే మళ్ళీ పుంజుకోవడం అన్నమాట, పైకి డైవర్షన్ తీసుకోవడం అన్నమాట. సో 1,33,000కి వెళ్ళే అవకాశం ప్రారంభమైతే అది మార్చి 9వ తేదీ వరకు పెరుగుతూనే ఉంటుంది. అంటే గరిష్ట అంటే సరిగ్గా 36 రోజులు దాదాపు 1,33,000 స్థాయికి చేరుకుంటుందని వారానికి ఒకసారి ఫుల్ బ్యాక్ చేయాలంటే అది సమీపంలో పడిపోతుంది. సో 70,000 80,000 కూడా చేరుకుంటుంది. సో చూడండి ఇక్కడ మళ్ళీ 1,33,000 ఎక్కడ, మళ్ళీ 1,03,000, మళ్ళీ 70,000 నుంచి 80,000 మధ్యలో కూడా ప్రస్తుతానికి మొదటి రకం ట్రెండ్కు అధిక సంభావ్యత ఉందని 60% కంటే ఎక్కువ విశ్వాసం ఉందని మాత్రమే చెప్పగలం. చూసారా మళ్ళీ. అందుకే సార్ మనము అప్పుడప్పుడు కొంతమంది రేట్కి వచ్చి అడుగుతారు, సార్ పీవీసీ మనకి ఎప్పుడు మన పాత రేట్ వస్తుంది, లేకపోతే $1 లేకపోతే $0.50 ఖచ్చితంగా ఎప్పుడు వెళ్తుంది చెప్పగలరా, చెప్పండి, మీరు రోజు మీటింగ్ చేస్తారు కదా అని కూడా నన్ను డైరెక్ట్ క్వశ్చన్ వేసిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. సో ఎప్పుడు నేను
డైరెక్ట్ గా ఆన్సర్ చెప్పరాదు. కొత్త రుణ పెరుగుదల ఉంటుంది. క్రింద నేను అందరి ప్రశ్నలకు సమాధానం ఇస్తాను మరియు కొన్ని సందేహాలకు నివృత్తి చేస్తాను. ఓకే, సో నేను కొంచెం కొంచెం స్కిప్ చేస్తున్నాను. గెలుపు రేటు బేరిష్ కంటే చాలా ఎక్కువగా ఉంది. అంటే పడుతుంది, కానీ ఖచ్చితంగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీరు ఒకవేళ మీకు నమ్మకం అనిపించకపోతే కింద ఫలితాలను చూడండి అనేది. ఇక్కడ ఇవన్నీ అంచనాలు మాత్రమే, ఇలా ఉంటాయి అన్నమాట. సో చూడండి, ఇక్కడ మనం అనుకుంటాం కదా, ఇది ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి ఉంది, అయినా కూడా ఎగ్జాక్ట్లీ ప్రెడిక్షన్ ఉండదు సార్. ఎగ్జాక్ట్లీ ప్రెడిక్షన్ అంటే అంచనా. ఎవరు కానీ ఇదే ఖచ్చితంగా ఇదే జరుగుతుంది ఇదే అని ఎవరు చెప్పరు. కొంతమంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ప్రెడిక్షన్ ఇస్తున్నారు సార్. $2 అవ్వడానికి అక్కడ టైం ఏం చూపిస్తున్నారంటే దగ్గర దగ్గర సార్ ఎక్కువ టైం చూపిస్తున్నారు. అది నాకు నమ్మకం లేదు సార్, నేను నమ్మను దాన్ని. వాళ్ళు కొంతమంది తయారు చేస్తున్నారు, ఏదో ఇన్ని సంవత్సరాలకు ఇది ఇన్ని డాలర్లు అవుతుంది, ఇన్ని సంవత్సరాలకు ఇన్ని డాలర్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు అంచనా వేస్తున్నారు వాళ్ళు. కానీ అది నేను మాత్రం దాన్ని నమ్మను. అందుకే నేను మీకు అది ఎప్పుడు చూపించలేదు ఇక్కడ. బట్ మీ దగ్గర కూడా ఎవరైనా పర్సనల్ గా మేబీ సెండ్ చేసి ఉంటారు కదా వాళ్ళు మెసేజ్, లీవ్ ఇట్ సార్. ఓకేనా? నన్ను అడిగితే వీటి గురించి అయినా నువ్వు కొంచెం ఎక్స్పెక్టేషన్ అంటే నీ యొక్క ప్రెడిక్షన్ వేయగలవేమో, కానీ పీవీసీ గురించి నథింగ్, నువ్వేం అంచనా వేయలేవు సార్. ఇట్స్ ట్రూ, రియల్లీ. పీవీసీ గురించి నువ్వేది అంచనా నీకు వేయలేవు నువ్వు. ఇట్స్ 100%. సో అందుకని చెప్పేసి మిమ్మల్ని కొంచెం వెనక్కి లాగే ప్రయత్నం జరగవచ్చు. బట్ డోంట్ వరీ, బీ హ్యాపీ. పీవీసీ గురించి అయితే చెప్తున్నాను, ఇంకా వేరే అయితే నేను చెప్పను. బట్ పీవీసీ గురించి అయితే చెప్పగలను. నో వన్ నో, ఎవరికి తెలీదు. సో ఆ ప్రెడిక్షన్ వాళ్ళు వేస్తున్నారు, వాళ్ళని ఎవరిని తప్పబట్టను, కానీ అది కరెక్ట్ లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే చాలా దూరం వేస్తున్నారు వాళ్ళ ప్రెడిక్షన్. అంత దూరం ఉందని చెప్పి నేను అనుకోవట్లేదు అనమాట. ఓకేనా? ఓకే, ఇప్పుడు అది ఎందుకు చెప్పాను అనేది కూడా మీకు చెప్తాను. అంటే మనం ఇప్పుడు ఇది కూడా ఇది బైనాన్స్ లో ఉంది, అదొకటి బైనాన్స్ లో లేదు, లిస్టెడ్ లో లేదు. అదొకటే తేడా తప్ప మిగతా అంతా సేమ్ టు సేమ్. సో క్రిప్టో కనుక క్రిప్టో రకంగానే ఉంటుంది. సో ఈరోజు మొత్తం పీవీసీ డౌన్ అవ్వగానే మరి దాన్ని వావ్ తీసుకోవాలా అనే ఆలోచన ఎంతమందికి వచ్చింది? అయ్యో మళ్ళీ పడిపోయింది అనే ఆలోచన ఎంతమందికి వచ్చింది? ఎక్కువ మందికి వచ్చేసి అయ్యో అనే ఆలోచనే వచ్చి ఉంటుంది నాకు తెలిసి కదా. మనం తీసుకోవాలా అన్న ఆలోచన ఎంతమందికి వచ్చింది సార్? ఇది మంచి ఛాన్స్ రా బాబు అని మనకి ఎంతమందికి అనిపించింది? 0.0073. ఎస్ మేడం, నాకు అనిపించింది సార్. తీసుకోవాలనా లేకపోతే అయ్యో ఇలా అయిపోయింది అని అనిపించింది? ఏమనిపించింది? తీసుకోవాలని సార్. వెనకబడిపోయి ఉన్నాం కదా సార్, కాయిన్స్ బాగొట్టుకొని ఇంకా కొంచెం పొడిగిస్తే బాగుండు అని ఆలోచించుకుంటున్నాం సార్. మంచి పని చేశారు. ఇప్పుడు చూడండి, ఈ రోజు 0.0073 కు వచ్చింది అనమాట. ఆ టైంలో ఏమైనా తీసుకున్నారా మేడం? తెలీదు సార్, అసలు చూసుకోవాలా తెలియదు, చదువు లేదు కదా, ఎవరో చెప్తే వింటమే. సరే ఓకే రైట్. ఓకే మేడం, మీరు ఏదైనా వాట్సాప్ గ్రూపుల్లో ఉన్నారా? మీ నెంబర్ లేదు సార్, దీంట్లోనే ఉందా నేను. సరే, మీ నెంబర్ నేను అడగరాదు ఇప్పుడు. ఓకే, నేను ఎనివే మీకు వాట్సాప్ నేను మీకు టెలిగ్రామ్ లో మిమ్మల్ని మీట్ అవుతాను, ఫోన్ చేస్తాను. తీయండి, తీసిన తర్వాత మీ నెంబర్ నేను తీసుకుని గ్రూప్ లో యాడ్ చేస్తాను. సరే సార్. ఓకే మేడం, నాగప్రసాద్ సార్ మాట్లాడండి. అదే సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఆల్ గుడ్ మార్నింగ్ సార్. ఇలా తీసుకున్నా సార్, రూపాయలు తీసుకున్నారా? తీసుకున్నాం సార్. మీకు కాల్ చేసి మీరు ఇప్పుడు లేవన్నారు కదా,
అని మళ్ళీ వేరే అది వాళ్ళకి అది ఓకే, అది ఓకే, అది ఇక్కడ మనం అనకూడదు. ఓకే, రైట్. తీసుకున్నారు కదా, నేను కూడా ఇదే. తీసాను. రైట్, ఆ, ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ సార్. గుడ్, వెరీ గుడ్. అదే అదే మనకు కావాల్సింది, మనం చేయాల్సింది కూడా అదే సార్. 3 వచ్చినాయి. వెరీ గుడ్, వెరీ గుడ్. అదే నేను చెప్పింది, అదే మీకు అందరికి చెప్పేది అదే. అందుకే అన్నాను ఇందాక, ఎవరి దగ్గర అయితే యూఎస్డిటీలు ఉన్నాయో, ఎవరి దగ్గర అయితే యూఎస్డిటీలు ఈ రోజు దొరికాయో వాళ్ళందరూ అదృష్టవంతులు అన్నాను. అందుకే అవును సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. కేవి సురేంద్ర, వెల్కమ్ సార్. కేవి సురేంద్ర. ఓకే, నో ప్రాబ్లం. ఎనీవే, హలో ఎస్ సార్, సార్, చెప్పండి సార్. నాకు 2 అకౌంట్లో 2000 అవుతాయి సార్, ఒక 3 రోజులకు. హలో, విత్డ్రాల్ ఎప్పుడు వస్తుంది సార్? 2000 3000 అయితే విత్డ్రాల్ రావడానికి సంబంధం లేదు సార్. దాన్ని రీఫార్మింగ్ చేసుకోండి. విత్డ్రాల్ అనేది మనకి మేబీ సిస్టము మరి ఫిబ్రవరి 20 తారీఖు తర్వాతనో, లేకపోతే మనకి ఎగ్జాక్ట్లీ టైం అయితే చెప్పలేదు సార్. ఓకే ఓకే, ఓకేనా. నేనేమంటాను అనుకుంటే ఆ 2000 బయట తెచ్చేసి మొత్తం యూఎస్డిటీలో కన్వర్ట్ చేసుకొని ఫార్మింగ్ చేస్తామని అట్లా అనుకున్నాను సార్. అదే సార్, ఓకే సార్. అట్లా చేస్తే మంచిదే కదా సార్? చేసుకోండి సార్, చేసుకుంటే మంచిదే సార్. ఓకే ఓకే సార్. 20 తర్వాత వస్తుందా సార్? అనుకుంటున్నాం, ఎందుకంటే సిస్టమ్ నుంచి వెళ్ళి నోటీస్ బోర్డులో మాత్రం లేదు. ఇది మా అంచనా. అవునండి సార్. ఓకేనా సార్. ఓకే, థ్యాంక్ యూ. రావచ్చు. ఎస్ సార్, ఎస్ సార్. లేకపోతే దాన్ని మళ్ళీ టోకెన్ ఫార్మింగ్ చేసుకుంటా చేసుకోవచ్చు, లేదా రీఫార్మింగ్ చేసుకోవచ్చు, లేదా మనం ఎర్లీ ఆఫర్ 2000 ఉన్నాయంటున్నారు కనుక ఎర్లీ బర్డ్ ఆఫర్కి యూజ్ చేసుకోండి. అక్కడ ఏమవుతుందంటే మీకు డైలీ 0.90 రిలీజ్ అవుతుంది. మామూలు ఎల్లిపట్టు కాదు సార్, మామూలుగా ఇది మామూలుగా వస్తాయి కదా సార్? చెప్పండి. మామూలు ఫార్మింగ్ చేశాను కదా, టోకెన్ ఫార్మింగ్ కాదు చేసింది, సీడ్ ఫండింగ్. సీడ్ ఫండింగ్ చేశాను. ఒక 2 అకౌంట్లు, ఒక దాంట్లో 1000, ఒక దాంట్లో 1000 వస్తుంది సార్. ఓకే, ఓకే సార్, ఓకే సార్. అవి టోకెన్ ఫార్మింగ్ చేసేదానికి రాదు కదా సార్, బయటికి తెచ్చి యూఎస్డిటీ కన్వర్ట్ చేసి చేయాల్సిందే కదా. దీన్ని ఇక్కడ సీడ్ ఫండింగ్ లో వచ్చింది, సీడ్ ఫండింగ్ చేసుకోవడానికి అవకాశం ఇప్పుడు ఉంది. అవునులేండి, అవునులేండి. ఓకే ఓకే, ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్. ఓకే సార్, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఇంకెవరైనా ఎంటర్ చేశారా సార్? ఓకే, నా ప్రాబ్లం. ఎనీవే, శాంతిరాజు, వెల్కమ్ సార్, వెల్కమ్, మాట్లాడండి. శాంతిరాజు సార్, వెల్కమ్ సార్, మాట్లాడండి. మేబీ బై మిస్టేక్ ఎంటర్ చేశారండి. ఓకే, ఎనీవే, శాంతిరాజు సార్. ఓకే, సో ఓకే, చూడండి ఇక్కడ మళ్ళీ మనకు అంటే ఇంక కొంచెం మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది. బట్ చాలా మంది ఇప్పుడు మీరు మాట్లాడినలో కొంతమంది మేడం కానీ, ఇప్పుడు ఇంకో 3 సార్లు కానీ ఆ ఒక ఆపర్చునిటీని వాడుకున్నారు, యూటిలైజ్ చేసుకున్నారు. సో చేయాల్సింది అదే. ఇది ఇంకా పైకి ఎప్పుడు వెళ్ళాలనో, ఏం కథనో ఇవన్నీ మనం అనుకుంటూ చేరితే ఉంటాం కదా, ఆలోచించిన ఆశాభంగమో సంథింగ్ ఏదో అంటారు కదా, అలా ఉంటుంది. అందుకని చెప్పేసి లైవ్ లో ఉండి ఇలా ఫ్లక్చువేషన్ జరిగినప్పుడు కొంచెం కొంచెంగా మీరు మీ యొక్క ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా. సో అంత ఇప్పుడు ఇందాక అది ఎందుకు చూపించాను నేను, అది మన సబ్జెక్ట్ కాదు, అది మనకి ఎందుకు బీటీసీ గురించి అన్న ఆలోచన కూడా మీకు కొంతమందికి రావచ్చు. బీటీసీ కావచ్చు, ఈథెరియం అన్నాను, లేకపోతే బిఎన్బి అన్నాను, లేదా ఇంకోటి అన్నాను. సో మీ అందరికి అట్లా అనిపించవచ్చు. బట్ ఇక్కడ వీటిని బట్టే మనది నడుస్తుంది సార్. మనది కూడా ఒకటే లిస్టెడ్ బైనాన్స్ లో లేదు తప్ప, కానీ అది ఒకటే లేదు, కానీ మిగతాదంతా సేమ్ టు సేమ్. పవన్ కళ్యాణ్ అంటారు కదా,
అది గీసుకుంటుంది, నేను గీసుకోను, సేమ్ ఇంత సేమ్ టు సేమ్ అన్నట్టు ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ జరుగుతుంది. సో ఇది చూస్తే మనకు కొంచెం అవగాహన వస్తుంది అన్న ఉద్దేశంతో ఇది ఓపెన్ చేశాను అంతే. అది చూసాం అనమాట. ఎంత పెద్దదైనా అలా ఉంటది. చూడండి ఇక్కడ ఒక చిన్న ఇది ఈ లైన్, ఇది ఏంటంటే చెప్పండి సార్, ఒక్కొక్కసారి ఏమైతుంది అంటే ఈ లైన్ చూసారా సార్, ఈ రెడ్ కలర్ కిందికి లైన్ వచ్చింది చూడండి, కళ్ళు మూసుకొని తెరిచేలోగా అలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. బట్ ఇక్కడ కొంతమందికి తెలుసు, దానివల్ల ఇక్కడ ఫ్యూచర్ ట్రేడింగ్ చేస్తారు సార్ కొంతమంది. సో ఈ ప్లేస్లో వాళ్ళు డౌన్ అవుతుందని పెడితే అది కూడా ప్రాఫిట్ బుక్ చేసుకునే అవకాశం ఒకటి ఉంటుంది అక్కడ. అది కూడా సెట్ చేసి పెడితే లక్కీ పర్సన్స్ వాళ్ళ మనీ అనేది ఎర్న్ అవుతుంది. బట్ ప్రెజెంట్ సిచ్యువేషన్ జరుగుతున్నది ఏంటంటే బుల్ రన్ నడుతుంది. బుల్ రన్ అంటే హైకి వెళ్తుంది అని చెప్పేసి నడుతుంది. సో మేబీ ఎక్కువ మెంబర్స్ ఏం చేస్తారంటే ఇది పైకి వెళ్తా అని చెప్పేసి పెట్టుంటారు అనుకుంటున్నాను నేను. అలా పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే ఈ కిందకి వచ్చేసరికి అక్కడ మనీ లాస్ అవుతారు. దాన్ని లిక్విడిటీ అంటారు. సో పబ్లిక్ ఏం చేస్తారంటే అందులో మళ్ళీ మనీ వేస్తూ ఉంటారు. కొంతమంది లక్షల యూజిటీలు కూడా ఉంటాయి సార్, లక్షల యూజిటీ. రియల్ చెప్తుంటే ఏదో మామూలుగా మాట్లాడడానికి కాదు. సపోజ్ అందులో తను ఒక 50,000తో ట్రేడింగ్ చేస్తున్నాడు అనుకోండి, అప్పుడు ఉల్టా అయింది అనుకోండి, పైకి వెళ్తా అంటే కిందికి పైకి వెళ్తుంది అనుకో, ఏం చేస్తా అంటే మళ్ళీ ఇంకో 50,000 తన దగ్గర ఇంకొక 50,000 యూజిటీ ఎక్స్ట్రా ఉండాలి. దాన్ని లిక్విడిటీ అంటారు. మళ్ళీ వేస్తారు. మళ్ళీ కూడా చేంజ్ అయింది అనుకో, మళ్ళీ ఇంకొక 50,000 వేస్తాడు. మొత్తం ఎంత సార్, 150,000 అయింది. అట్లా మీరు మీ యొక్క మొబైల్లోనే చూడొచ్చు. అట్లా 50,000, 60,000, 70,000, 1,00,000, 1,50,000, 2,00,000, 3,00,000. నేను యూఎస్డి రూపాయలు చెప్పట్లేదు, యూఎస్డిలు కూడా పెడతారు సార్ ఇక్కడ ట్రేడింగ్ చేసుకునే వాళ్ళు. ఆలోచించండి. మనము అంటే మన పీవీసీ మెటాని అంటే మనం అర్థం చేసుకోవడానికి నేను చెప్తున్నాను. ఇవన్నీ మన పీవీసీ మెటాను మనము ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అనడానికి నేను ఇవన్నీ చెప్తున్నాను. ఇది మనది కాదు ఇథేరియం. లేదంటే ఇథేరియం కొనుక్కోండి మీరు ఇలా చేయండి అని నేను చెప్పట్లేదు. లేదా బీటీసీ చెప్పినప్పుడు బీటీసీ అని కాదు. సో కనెక్ట్ చేసుకోవాలి మనం, దీనికి కనెక్ట్ అవ్వాలి. సో మనందరికీ ఇప్పుడు ఏమైంది సార్, అందరం కూడా డల్గా ఉన్నారు. ఎందుకు డల్గా ఉన్నాం సార్? ప్రైస్ గురించి. ప్రైస్ కామన్, దాని గురించి పెద్దగా ఆలోచించకండి మీరు. ఓకే, ఇప్పుడు చూడండి, మీరు ఇంతకు ఒకసారి మాట్లాడారు విత్డ్రాల్ తీసుకుందామని చెప్పేసి. మనము ఎన్ని రోజులు ఎగ్జాంపుల్ చెప్తే మనం కొన్ని రోజులు విత్డ్రాల్ తీసుకున్నాం సార్. 5 అయినా పర్లేదు, 10 అయినా పర్లేదు అని తీసుకున్నాం. దానికి కూడా ఒక్కొక్క బిఎన్బి ఖర్చు పెట్టి తీసుకున్నాం. బట్ అది ఆన్ ద స్పాట్ లో ఇప్పుడు $1కో $1.50కో పోతే మనకు బెనిఫిట్ ఉండే. కానీ ఏమైంది, అంతే ఉంది, పెద్దగా పెరగలేదు, పెద్దగా తరగలేదు. తరుగుతే ఇంకా లాస్ అనుకోండి, పెద్ద తరగలేదు. ఏమైంది ఇక్కడ, దాన్ని మనం ఊరికే నిలబెడుతున్నాం, దాన్ని బయట తీసుకొచ్చి. సో కొంతమంది మనం అనుకునే వాళ్ళం తీసుకోండి అంటే అది వాళ్ళకి కావాలనుకున్న వాళ్ళ గురించి మనం తీసుకోండి అని. బట్ ఎగ్జాంపుల్ చెప్తే నాలాంటి వాళ్ళు నేను నాలాంటి వాడి గురించి, లేకపోతే ఇంకా చాలా మంది చెప్తున్నారు, వాళ్ళు తీసుకోలేదు. నేను ఇది వేస్ట్ ఐడియల్ కాదు అవి, బట్ ఎక్స్ట్రా ఐడియాలు ఏవైతే ఉన్నాయో అవిట్లకి మాత్రమే తీయడం జరిగింది. ఒక్కొక్క రోజు నేను 23 ఐడియాలకు కూడా చేసేవాడిని, విత్డ్రా చేసేవాడిని. బట్ అవి అన్ని టీమ్ సార్. రియాలిటీ 3 అకౌంట్లు పెద్దవి, వాటిలో విత్డ్రా చేయలే. దాన్ని రీఫార్మింగ్ చేస్తున్నాం. సో దానివల్ల ఏమైంది సార్ అని మీరు అనొచ్చు. ఇప్పుడు నువ్వు బయట తీసుకొచ్చి పెట్టావు రోజు సార్, 3 రోజులకు ఒక 5 వచ్చినాయి, లేదా 3 రోజులకు ఒక 10 వచ్చినాయి. సో నెలకు 30 నీకు వచ్చినాయి ఆ లెక్క ప్రకారం చూస్తే. బట్ అవి ఏమైంది, వీటి గురించి మనం ఏం చేసాం సార్? కొంతమంది బిఎన్బి వాడుకున్నారు కోర్స్, బట్ నువ్వు మనీ అయితే సంపాదించలేదు దాని గురించి. బట్ అందులోనే నీకు రీఫార్మింగ్ అయితే ఏమైంది అంటే దాన్ని 0.9కి ఉపయోగించాం సార్ మేము.
రోజు D90 అంటే ఎర్లీ బర్డ్కి ఉపయోగించాం లోపలికి, వాటిని బయటకు తీయకుండా ఎర్లీ బర్డ్కి ఉపయోగించాం. సో చేయాల్సింది అంటే నాకు అనిపించింది నేను చెప్తున్నా, బట్ దీని మీద మీరు ఏం చేయాలంటే ఓవరాల్గా మరి ఏం చేయాలా అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా? సో సార్ అక్కడి నుంచి తీసుకొచ్చి దాన్ని ఫార్మింగ్ తీసుకెళ్దాం అనుకుంటున్నాడు. అవి వచ్చి అవి మొత్తం అతను 2000 తీసి బయటకు తీసి అది ఫార్మింగ్ తీసుకెళ్తున్న సరికి అక్కడ ఏం చేంజెస్ వస్తుందో తెలీదు, అట్లా అన్నట్టు. ఓకేనా? సో ఈ విధంగా కూడా చేస్తారు సార్. ఇది ఇది చాలా డేంజరస్ అనమాట. జస్ట్ మీరు తెలుసుకోవడానికి చెప్తున్నాను మీకు. అందుకే ఇక్కడ ఇది పెద్ద లీడర్లకు అవసరం లేదు, బట్ ఇది నార్మల్గా మనం, నేను కానీ మీరు కానీ ఇంకెప్పుడు ఇది పైకి వెళ్తుంది అని చెప్పేసి మనము అది వెళ్ళడానికి మాత్రమే ఎవరైతే కూర్చొని ఉన్నామో వాళ్ళ గురించి అనమాట, మన గురించి అనమాట. ఇది సో మనం ఇంకోళ్ళు అనరాదు కదా, మనమే అనుకోవాలి. చూసారు ఇక్కడ ఇందాక చెప్పాను కదా మీకు 91కు ఇది ఇలా వెళ్ళిందని. ఇక్కడ చూడండి సార్, 91,739కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇక్కడ నాకు తెలిసిన 10 మంది ఇక్కడ దీన్ని హై పిచ్కి వెళ్తుందని చెప్పేసి పెట్టారు సార్. ఒక 10 నుంచి 15 మంది మా టీం వాళ్ళు. అందులో ఒక ముగ్గురు మాత్రమే డౌన్ అవుతుందని పెట్టారు సార్. ఎందుకు మీకు చెప్పానంటే ఇది చూడండి, 18-20 మెంబర్స్ లో ఒక ముగ్గురు మాత్రమే ప్రాఫిట్ తీసుకున్నారు, మిగతా 17 మెంబర్స్ లాస్ అయినట్టే చెప్పాలంటే. సో అది ఇలా కిందికి వెళ్తారని చెప్పేసి ఎవరు అనుకోలేరు అనమాట. అందుకే మీకు హై పర్సెంటేజ్ చెప్పాను అంతే. అందరు లాస్ అవ్వరు, అందరూ లాభపడరు, అటు ఇటు ఉంటారు. అందుకే మన పీవీసీ మీడియా గురించి నేను ఏం చెప్తాను అంటే, ఇలా ఛాన్స్ వచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకోండి. లోపల ఎక్కువ మీరు ఏమంటారు టోకెన్ ఫార్మింగ్ అండ్ ఎక్కువ శాతం మీరు ఉపయోగించండి. మెయిన్ దేని మీద అంటే ఎర్లీ బర్డ్ ఆఫర్ మీద మీరు ఎక్కువ శాతం ఉపయోగించుకోండి సార్. ఓకేనా? ఎర్లీ బర్డ్ మీద ఉపయోగించుకోండి. చూడండి, ఇది మగా ట్రంప్, ఇది మగా ట్రంప్ అని చెప్పి తీసుకొచ్చారు. ఈ కాయిన్ మీద డైరెక్ట్లీ ట్రంప్ సార్ ఫోటోని పెట్టారు. బట్ ఐ డోంట్ నో, ఇది నేను అనుకోవట్లేదు ఒరిజినల్ ని. బట్ దీంట్లో కూడా ఒక $3 $4 సంపాదించాం. మగా ట్రంప్ అంట, మగా MAGA TRUMP. చూస్తే ఇక్కడ దీని యొక్క డీటెయిల్ చూస్తే చాలా మంది అడుగుతున్నారు, నన్ను కూడా కాల్ చేసి అడిగారు సార్. బట్ అఫీషియల్ గా అదైతే ఇది కాదు సార్. ఏదైతే మనకు బైనాన్స్ లో లిస్టెడ్ అయిందో దాన్ని మనం అఫీషియల్ అనుకోవాలా. బట్ ఇది ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ట్రస్ట్ వ్యాలెట్ లో మాత్రమే మనం దీన్ని యూజిటీ మగా ట్రంప్ని యూజిటీగా మార్చుకోగలుగుతున్నాం అంతే. అది కూడా మీకు చూపిస్తాను ఒకసారి ట్రస్ట్ వ్యాలెట్ లో. బట్ దేంట్లో చేసామో నాకే తెలియదు. 1 minute చూపిద్దాం. మగా ట్రంప్ నాకు కాల్ చేయడం జరిగింది కదా సార్. ఇక్కడ వినండి మీరు, ఎందుకంటే మీకు నేను పూర్తి అక్కడ చెప్పలేకపోయాను పూర్తి వివరాలు. ట్రంప్ వచ్చింది కదా సార్, ట్రంప్ కైనా వచ్చింది, అది నిజమేనా అని మీరు అడిగారు కదా. ఇక్కడ మీకు చెప్తాను. బట్ ఎక్కడనే నాకే గుర్తులేదు ఏ వ్యాలెట్ లో దాన్ని నేను బై చేశాను, ఏ వ్యాలెట్ లో. ఎస్, ఇక్కడ చూడండి సార్, ఈ వ్యాలెట్ లో ఉంది. ఇక్కడ కనబడుతుంది అందరికి మగా అని చెప్పేసి MAGA మగా. సో ట్రంప్ ది ఫోటో పెట్టారు. సో దీని మీద క్లిక్ చేస్తే తెలుస్తుంది విషయాలు అనేది ఏంటనేది. చూడండి, ఇక్కడ మనము స్వాప్ చేసాము. స్వాప్ చేసి ఇక్కడ ఫస్ట్ దాని మీద క్లిక్ చేస్తే తెలుస్తుంది ఏంటనేది. చూడండి, ఇక్కడ ఎక్కువతో కాదు, పెద్ద మొత్తంలో కాదు. ఫస్ట్ $5.77 మనము దీన్ని బై చేసాము. బై చేసి నెక్స్ట్ డే 25 బై చేసాం. 26 నాడు దీన్ని తీసేసాం. చూడండి ఎంత వచ్చింది, 5.77 బై చేసాం మనము.
7 తో బై చేసాము. ఆ వచ్చినవన్నీ నెక్స్ట్ డే అమ్మేస్తే 8.30 వచ్చింది. దాంట్లో 30 పోయింది, 30% పోయింది. ఎందుకంటే మనం మార్చినప్పుడు అలా ఫీజు అనేది ఎక్కువ పడ్డది. అట్లీస్ట్ అక్కడ ఏం చేసామంటే $3 అయితే సంపాదించుకున్నాం అనేది మన ఆలోచన అనమాట. మనం ఇక్కడ దిస్ ఇస్ క్రెడిట్ గోస్ టు పీవీసీ మెటా. ఈ క్రెడిట్ గోస్ టు పీవీసీ మెటా. అంటే ఈ రకంగా మనం చేయగలుగుతున్నాము అంటే ఇదంతా మనకి ఇదంతా మనకి ఎలా తెలిసింది అంటే పీవీసీ మెటా ఈ $3 $4 సంపాదించుకున్నా కూడా సో క్రెడిట్ వచ్చేసి పీవీసీ మెటాకే. పీవీసీ మెటాలో మనం ఉన్నాం కనుకనే ఇది తెలిసింది, చేసుకోగలిగాం. చూడండి ఆ రోజు ఎంత వచ్చింది, ఈ రోజు ఇప్పుడు ఎంత వస్తుంది, మనకి చాలా తక్కువ వస్తుంది. చూడండి ఇప్పుడు అంటే ప్రెజెంట్ దాని ప్రైస్ పెరిగింది, 20 సంథింగ్ అవుతుంది. అదే 5.77కి ఆ రోజు ఎంత వచ్చింది మనం ఇక్కడ చూడొచ్చు, సమ్ క్రోర్స్ లో వచ్చినాయి. ఇదంతా ఎందుకు అంటే ఇక్కడ నేర్చుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోండి అని, ఇక్కడ నేర్చుకున్న దాన్ని తెలుసుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోండి. యాక్చువల్లీ ఇది నేను చూపించాలనుకోలేదు, బట్ ఇక్కడ నాకు కనబడింది, ఇక్కడ మగా ట్రంప్ అనేది కనబడింది కనుక నేను మీకు చూపించాను అంతే. చాలా వచ్చాయి ఆ విధంగా. ఏది కరెక్ట్ కాదో చూసుకొని చేసుకోండి. అన్నిట్లో చేపెట్టద్దు, జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నించండి. ఓకేనా? సో చూస్తారు కదా ఈరోజు లోయెస్ట్ 0.008232, హైయెస్ట్ వచ్చేసి 0.10 పోయింది, అక్కడ 10. సో దీంట్లో మీరు మీ దగ్గర యూఎస్డిటీలు ఉండి 500 1000 యూఎస్డిటీతో మెరిగిన బై చేసుకుంటే చాలా చాలా చూడండి, ఇక్కడ మళ్ళీ చూపిస్తాను మీకు. ఇక్కడ రెడ్ కలర్ బీటీసీ, ఆ లైన్ చూడండి సార్. బ్లూ కలర్ వచ్చేసి పీవీసీ, ఆరెంజ్ కలర్ వచ్చేసి బీటీసీ, బ్లూ కలర్ వచ్చేసి పీవీసీ. కొద్దిగా లెఫ్ట్ సైడ్ లో చూడండి, కొద్దిగా మనది కింద పడింది, కానీ మిగతా అంతా సేమ్ టు సేమ్ గా వెళ్తుంది. అంటే ఎగ్జాక్ట్లీ సేమ్ టు సేమ్ అని కాకుండా, బట్ ఎలా వెళ్తుంది చూడండి ఒకసారి మీరు. అందుకే మనం మాట్లాడుకుంటాం సార్ దీన్ని ఎక్కువ, మనము అది పీవీసీను బీటీసీ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం. కొడితే కొట్టాలిరా, 6 కొట్టాలి అన్నట్టుగా బిజినెస్ లో మాత్రం అదే విధంగా వెళ్తుంది సార్. చూడండి ఒకసారి మీరు. చిన్న వాయిస్ క్లియర్ ఉందా అందరికి? వాయిస్ తర్వాత స్క్రీన్ షేర్ క్లియర్ ఉందా? అంత సైలెన్స్ ఉంది, అందుకని మళ్ళీ ఒకసారి మిమ్మల్ని అడుగుతున్నాను. Yes, sir. Yes, sir. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చూడండి మనం అప్పుడప్పుడు అనుకుంటాం కదా, అలా బీటీసీ ఏ విధంగా అయితే వెళ్తుందో ఆ విధంగా అని చెప్పేసి. ప్రైజే కాదు ఇక్కడ చూడండి, ఏ విధంగా మార్కెట్లో ఏ విధంగా ఉంది అని చూసుకోండి. మార్కెట్లో ఇది మార్కెట్ అంటాం మనం దీన్ని. మార్కెట్లో అదే విధంగా ఉంది చూడండి సార్. ఇక్కడ ఇది ఎవరు తయారు చేసి పెట్టింది కాదు, కావాలని మనం ఇలా తయారు చేయరాదు. ఇక్కడ మనం ఏది కంపారిజన్ ఏది చేసుకుందామంటే అది దానికి చేసుకోవచ్చు అన్నట్టు. ఇట్లా ఇక్కడ మనం సెట్ చేస్తే వస్తుంది, అంటే మనం రాత్రి వచ్చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు మన దగ్గర యూఎస్డిటీ ఉంది, పీవీసీ కొనుక్కోవాలనుకుంటే యూఎస్డిటీతో పీవీసీ కొనుక్కుంటాం. లేదు ఇంకో కరెన్సీ కొనుక్కోవాలంటే ఇంకో కరెన్సీ, అంటే దాన్ని బిఎన్బి కొనుక్కోవాలంటే బిఎన్బి అని రాయాలి, బిఎన్బి కనెక్ట్ అవుతుంది. అలాగే ఇది కూడా ఇప్పుడు ఇక్కడ మనం దేనితో కంపారిజన్ చేసుకుంటాం అంటే అది రాస్తే అలా ఇది మనకు చూపిస్తాను. ఓకేనా? సో ఇది సార్. మరి మనం అనుకుంటాం మనది ఒకటి మాత్రమే ఇలా డౌన్ అవుతుంది అని చెప్పేసి, బట్ అన్నీ కూడా అలాగే జరుగుతుంది. దాంతో పాటే మనది వెళ్తుంది సార్, అన్నిటితో పాటే మనది వెళ్తుంది సార్. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఒకటి తీసేయండి సార్, మీరు అందరూ ఒకటి తీసేయాలి. ఏంటి ఒకటి అంటే అదే ఆ టైంలో
$1 వచ్చింది సార్. 6 months 7 months లో 13కి వెళ్ళింది సార్, మళ్ళీ డౌన్ అయింది. అదే ప్రాబ్లం అని చెప్పేసి అది తీసేయండి మనసులోకి వెళ్ళి. అఫ్కోర్స్ అది కరెక్టే, మరి అలా జరిగిన విషయం కరెక్టే. బట్ ప్రెజెంట్ సిచ్యువేషన్ లో ఓకేనా. ఇక్కడ చూడండి, పబ్లిక్ కమ్యూనిటీ సెంటిమెంట్ అని రాశారు చూడండి. పబ్లిక్ సెంటిమెంట్ ఏమో చూడండి సార్ మీరు. 89% పాజిటివ్ లో ఉన్నారు మన పీవీసీ గురించి, 11% మాత్రం నెగిటివ్. ఇది చాలు మనకి, ఇది చాలు మనకి. ఓకేనా. చూడండి, అందరూ బుల్లిస్ అంటే అనే రాయడం జరిగింది అనమాట. ఎవరు కూడా ఇది డౌన్ అవుతుంది, వేస్ట్ అనే రకంగా పోలేరు, నెగిటివ్ గా వెళ్ళలేరు అనమాట. ఓకేనా. సరే సార్, నేను ఏదో మాట్లాడుతాను చెప్పి మీరు సైలెన్స్ ఉండే అవసరం లేదు. మీకు ఏదైనా డౌట్స్ కానీ లేకపోతే ఏదైనా మాట్లాడాలంటే మీరు ఎంకరేజ్ చేయొచ్చు. అడ్మినిస్ట్రేషన్ లో ఉన్న వాళ్ళేమో డైరెక్ట్ గా మాట్లాడచ్చు. సో నేను ఇంకో మీకు ఏది చూపించాలనుకున్నానంటే సార్, ఏదో డౌన్లోడ్ చేశాను, అది ఓకే, అది ఇందులో లేదు ఇప్పుడు, ఆ మొబైల్లో ఉన్నట్టున్నది. ఇట్స్ ఓకే. ఎనీవే మనం గూగుల్లోకి వెళ్దాం. బట్ యాప్ లో చాలా బాగా చూపిస్తుంది అనమాట. అప్లికేషన్ లో చాలా బాగా మనం అర్థం చేసుకోవడానికి ఉంది, చాలా బాగా చూపిస్తుంది. ఓకే. ఎనీవే ఇక్కడ మనము ఓకే క్యాన్ గీకో టెర్మినల్. సో ఇది ఇందులో యాప్ లో మనకు చాలా బాగా క్లారిటీగా మనం చూడగలుగుతున్నాం ఇందులో. బట్ ఇక్కడ లింక్ లో ఎక్కువ చూడలేకపోతున్నాము. అది నేను సామ్సంగ్ లో చేశాను, బట్ సామ్సంగ్ లో సరిగ్గా కనబడదు, అందరికి కనబడదు, స్క్రీన్ షేర్ అవ్వదు. అందుకని ఇక్కడ చూపిస్తున్నాను నేను. ఓకే, పీవీసీ రాయలేదు, ముందే వచ్చేసింది. వెరీ గుడ్. సో ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ లో కూడా కొంచెం ఒక్క పాయింట్ తగ్గింది సార్. ఎందుకంటే ఇక్కడ పోటాపోటీగా కనబడుతుంది. 24 hours లో చూసుకుంటే బయ్యర్స్ అండ్ సెల్లర్స్ చూడండి, ఇక్కడ బయ్యర్స్ అండ్ సెల్లర్స్ పోటాపోటీగా ఉన్నారు. బయ్యర్స్ 361 అయితే సెల్లర్స్ 360. సంజీవ్ ప్రసాద్ ఎంటర్ చేశారా? చెప్పండి సార్. ఓకే, మేబీ వాయిస్ క్లియర్ ఉందని చెప్పడానికి ఎంటర్ చేశారేమో. సో చూడండి సార్, ఇక్కడ మీరు చెప్పండి సార్. ఏందో సార్ సరిగా వినలేదు నేను. మీరు హ్యాండ్ రైజ్ చేశారు, మీరు మీరు హ్యాండ్ రైజ్ చేశారు అని చెప్పేసి మీరు మాట్లాడమన్నాను అంతే. మీరు ఏదైనా మాట్లాడుకొని హ్యాండ్ రైజ్ చేశారా, లేకపోతే ఊరికే చేయి తగిలిందేమో? ఓకే సార్. లేదు సార్, మీరు ఏదో అడుగుతారు కదా వాయిస్ కరెక్ట్ ఉందా లేదా, అందుకోసం క్లియర్ అంటే. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ. సో చూడండి, ఇక్కడ 24 hours మనం చూసుకుంటే సో పోటాపోటీగా ఉంది. చూడండి ఇక్కడ కొంచెం అటు ఇటు అవుతేనే ఎంతమంది అలర్ట్ గా ఉన్నారో మీరు చూడండి సార్. అంటే కాచు కూర్చున్నా సార్. సో మనము డైలీ మీటింగ్ లో అటెండ్ అయ్యి నాకు తెలియదు అంటే అలా ఎవరు అనకూడదు, సిగ్గుచేటు. సో దానివల్ల మేము కూడా ఏమనుకుంటామంటే, అరే మనము రోజు ఇంత కష్టపడుతున్నాము, ఇంతగా చెబుతున్నాము, అంత వేస్ట్ అయిపోయింది మన ఎనర్జీ అన్న ఒక ఆలోచన మాకు వస్తుంది. రానియకూడదు అట్లా. మీరు దిస్ ఇస్ ఆల్ ఫర్ యూ. మనందరి గురించే ఇదంతా మీటింగ్. ఏ ఒక్కరి ఇద్దరి గురించి కాదు, ఇది మనందరి గురించి. బీ అలర్ట్. ఇంతకుముందు మనం చెప్పుకున్నాము. సో మనం రెడీ ఎలా ఉండా అనేది మాట్లాడుకున్నాం. ఏమని అంటే, మనము ఏదైనా సడన్లీ మనకు ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఫోన్ పేలో డబ్బులు ఉంటే లాభం లేదు,
బ్యాంక్ లో బ్యాలెన్స్ ఉంటే లాభం లేదు, యూపీఐలో ఉంటే లాభం లేదు, ఐఎంపిఎస్ లేకపోతే ఇంకా చాలా ఉన్నాయి నెట్వర్క్ బ్యాంకులు, అందులో డబ్బులు ఉంటే బెనిఫిట్ లేదు. పీవీని మనం ఎలా కొంటాం సార్? ఎవరైనా చెప్పండి సార్. పీవీసీని మనం ఎలా బై చేయగలుగుతాం, ఎలా బై చేస్తాం సార్? పీవీసీని మనం ఎలా బై చేస్తాం సార్? ఎవరైనా చెప్పండి ఒకళ్ళు. ఎనీ లీడర్. పీవీసీని యూఎస్డిటీతో మనం బై చేస్తాం సార్. యూఎస్డితో బై చేస్తాం. అందుకే మనం ఇవన్నీ సెషన్లు చేసుకున్నాం. సో మనం బీ రెడీగా ఉండాలి అంటే అర్థం, మన ఫోన్ పేలో పైసలు ఉంటే లాభం లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ లో ఉంటే లాభం లేదు, లేకపోతే ఇంకొక రకంగా ఉంటే నో బెనిఫిట్. బీ అలర్ట్ గా ఉండాలి అంటే మన దగ్గర అట్లీస్ట్ తక్కువలో తక్కువ $100 కంటే తక్కువ ఎప్పుడు ఉండకూడదు. $100 కంటే తక్కువగా ఎప్పుడు ఉండకూడదు, అది యూఎస్డిటీ రూపంలో. తో మనం ఏ కరెన్సీ బై చేయాలన్నా యూఎస్డిటీతో బై చేయగలుగుతాం. స్టెబిలిటీ కాయిన్ అనేది యూఎస్డిటీ. ఈ రోజున యూఎస్డిటీ కాయిన్ కూడా పడింది, బట్ పడిన రేటు మనకు దొరకలేదు సార్. బట్ యూఎస్డిటీ ప్రైస్ కూడా ₹1 తగ్గింది ఈ రోజు. బట్ మనకు దొరకదు అది. సో యూఎస్డిటీ రెడీగా ఉండాలి. ఈరోజు మన మేడం మాటల్లో చూస్తే, సార్ నాకు తెలీదు, బట్ తెలిసినా కూడా నీ దగ్గర యూఎస్డిటీ లేకపోతే లాభం లేదు. యూఎస్డిటీ లేకపోతే నువ్వు ఈ వచ్చిన అవకాశాన్ని, ఆపర్చునిటీ నువ్వు యూటిలైజ్ చేసుకోలేవు. నీ దగ్గర యూఎస్డిటీ ఉంటే కదా నువ్వు యూటిలైజ్ చేసుకోగలుగుతావు, లేకపోతే లేదు. సో అందుకని మన దగ్గర మళ్ళీ అవకాశాలు వస్తాయి. చాలా ఇస్తుంది పీవీసీ మీట. మనకి పీవీసీ మీట చాలా ఇస్తుంది, చాలా ఇస్తుంది. బట్ ఎప్పుడు ఏం కదా అని ఎవరికి తెలీదు. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ఇప్పుడిప్పుడే $10 అయిపోవాలా, $5 అయిపోవాలన్న ఆలోచన వదిలేసి వీఆర్ టేక్ ద ఆపర్చునిటీ. మనం ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని యూటిలైజ్ చేసుకుందాం. ఫ్రెండ్స్ సిచ్యువేషన్ లో టోకెన్ ఫార్మింగ్, సీడ్ ఫండింగ్, ఎర్లీ బర్డ్ మీద ఫోకస్ చేస్తూ, 4th అవకాశం, 4వ అవకాశం, దీన్ని కూడా యూటిలైజ్ చేసుకోవాలి. అలాగని చెప్పేసి ఓన్లీ ఈ 4th అవకాశం వీడిని ఉంటే కూడా లాభం లేదు, బెనిఫిట్ లేదు అందులో. ఈ 3 అవకాశాలు యూటిలైజ్ చేసుకొని 4వ అవకాశాన్ని ఈ విధంగా యూటిలైజ్ చేసుకోండి, అప్పుడే బెనిఫిట్. అంటే మన సిస్టమ్ ఒక రకం కాదు, ఎన్నో రకాలుగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. సో అన్ని రకాలుగా మనం బెనిఫిట్ తీసుకోవాలి. అన్నిట్లో నుంచి బెనిఫిట్ తీసుకోవాలంటే అన్ని చేయాలి మనం. చూడండి సార్ ఎట్లుందో ఈరోజు క్యాండిల్ చూడండి. ఇక్కడ ఒక క్యాండిల్ ఇందాక చూసారు కదా సార్ మీరు. ఇప్పుడు మీకు నేను ఎందుకు వేరే స్టార్టింగే వేరే కైండ్స్ గురించి మీకు చూపించాను, అవునా? వేరే దాని గురించి మీకు చూపించాను. ఫైనల్లీ మళ్ళీ నేను పీవీస్కి వచ్చాను. అలాగా ఒక లైన్, ఏ గ్రీన్ కలర్ ఏదైతే లైన్ కిందికి పడిందో అదే విధంగా మీకు చూపించినవి అన్ని వచ్చినాయా లేవా సార్? కరెక్ట్ గా మీరు నా పాయింట్ ను ఫస్ట్ నుంచి వెళ్ళి అర్థం చేసుకుంటే, ఇక్కడ మళ్ళీ చూపిస్తాను మీకు మీ అందరికి, ఎందుకంటే మీకు ఎగ్జాక్ట్లీ కనెక్ట్ చేయాలన్నదే నా ఆలోచన సార్. బీటీసీ చూపిస్తున్నాను చూడండి. అక్కడ ఈ లైన్ ఎంత పెద్దగా వెళ్ళిపోయింది చూడండి ఇక్కడ. సరే అక్కడనే చూపిస్తాను, మళ్ళీ మీకు అదే అప్లికేషన్ లో చూపిస్తాను. సరే ఈ కాయిన్ గీకోలోనే మళ్ళీ చూపిస్తాను మీకు. సరే ఇక్కడ మనం బీటీసీ చూద్దాం.
ఓకే, నేను బిఎన్బి చూద్దాం. ఓకే, బిఎన్బి చైన్ పోస్ట్ వస్తుంది. వన్ మినిట్ సార్, ఇది ఎక్కడికి వెళ్ళింది? ఓకే, గెట్ ద నో ప్రాబ్లం. ఇక్కడ కైన్ గీకో క్రికెట్, ఇది డౌన్లోడ్ అవ్వాలి 2 మినిట్ అంట. సో ఎనీవే, మీకు స్టార్టింగ్ నుంచే చూపించాను ఏ విధంగా డౌన్ అయింది, అంటే మార్కెట్ మొత్తం పడిపోయింది అనేది. అది మీకు కరెక్ట్ గా ఎగ్జాక్ట్లీ ఆ పాయింట్ మీకు తేవడానికి మీకు నేను ప్రయత్నం చేశాను అనమాట. స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఆ విధంగా నేను వచ్చాను అనమాట. సో అన్నిటితో పాటుగా మనం వెళ్ళడం జరుగుతుంది. వన్ మినిట్ సార్, నేను ఒక్కసారి స్క్రీన్ షేర్ ఆఫ్ చేసిన. అన్నిటితో పాటుగా మనం వెళ్ళడం జరుగుతుంది. సార్, నేను ఒక్కసారి స్క్రీన్ షేర్ ఆఫ్ చేసిన. వన్ మినిట్ సార్, నెట్వర్క్. ఓకే, బర్నింగ్ కూడా మనకు స్టార్ట్ అయిపోయింది. పీవీసీ అనేది ఈరోజు మరి గ్రూప్ లో మీరు వినే ఉంటారు, చూసే ఉంటారు అందరూ. మీరు ఆల్రెడీ నా వాయిస్ క్లియర్ ఉందా సార్? సార్ చూడండి, ఇక్కడ క్లియర్ లేదు, కట్ క్రిప్టో అవుతుంది. బర్నింగ్ అనేది స్క్రీన్ కొన్ని, షేర్ కూడా రావట్లేదు సార్. అవునవును, వాయిస్ బ్రేక్ అవుతుంది. అదే చూస్తుండే, నెట్వర్క్ సరిగ్గా రావాలని చెప్పి. ఓకే, ఇప్పుడు వస్తుందా సార్? ఓకే సార్, క్లియర్. స్క్రీన్ షేర్ అయితే బ్లర్ వస్తుంది. బ్లర్ వస్తుంది కదా, బ్లర్ వస్తుంది. అవును, ఎందుకు వస్తుంది ఇట్లా? ఇప్పటిదాకా బాగానే వచ్చింది. ఒక్క నిమిషం సార్, మళ్ళీ ఒకసారి కట్ చేస్తాను. ఏదైతే మనందరం ఎదురు చూస్తున్నామో అది మరి చెప్పుదామని సింపుల్. అది దాని గురించి మనం పెద్దగా మీరందరూ ఇదే నేర్చుకోవాలా. అంటే మన అందరము మన పీవీసీ అనేది అందరితో పాటు వెళ్తుందా లేదా అనేదే మెయిన్ ఇంపార్టెంట్ సార్. అదే మనం చూసుకోవాలా, ఎందుకంటే అది ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. బర్నింగ్ సంగతి బర్నింగ్ అవుతుంది, అది బర్నింగ్ ఏ విధంగా అవ్వాలనేది అదంతా సిస్టమ్ చూసుకుంటుంది. ఇప్పుడు ఆల్రెడీ సారీ, మనం మొన్న నుంచే మాట్లాడుకుంటున్నాం. అది సిస్టమ్ వర్క్, ఆ సిస్టమ్ వర్క్ అది చేస్తుంది. దాని గురించి పెద్దగా ఎవరు తీసుకోవాల్సిన పని లేదు, అంతగా ఆలోచించాల్సిన పని లేదు. బట్ మీరు ఇన్ బిట్వీన్ ఈ మధ్యలో మీరు ఏం చేయండి అంటే, ఓన్లీ ఏ విధంగా మనము అర్న్ చేసుకోవాలా, ఏ విధంగా
సిస్టమ్ ఇచ్చే అవకాశాన్ని మనం ఏ విధంగా యూజ్ చేసుకోవాలా అనేది మాత్రమే మీరు అందరూ చూడండి సార్. మనం చూసుకోవాల్సిన దాని అది ఒకటే, ఇంకో అవసరం లేదు. సో బర్నింగ్ అనేది దగ్గర దగ్గర చూడండి, ఇక్కడ 10,000 పీవీసీ మీటర్ బర్నింగ్ అనేది జరిగింది సిస్టమ్ నుంచి వెళ్ళి. సో అది మనకు పెద్ద ఇది కాదు. మనకు కావాల్సింది ఏంటి ఇక్కడ, మన అందరం ఇక్కడ మనం ఆల్రెడీ అర్నింగ్ గురించి ఆలోచిస్తున్నాం ఎక్కువ. ఎస్, మనం అర్నింగ్ గురించి, అందుకే మీకు సంపాదన గురించి నేను ఎక్కువ మాట్లాడతాను అనమాట, ఏ విధంగా చేసుకోవాలనేది. చూడండి, ఇక్కడ క్రిప్టో బర్నింగ్ అనేది కొన్ని క్రిప్టో కరెన్సీ ప్రాజెక్టులను తమ టోకెన్ సరఫరా నిర్వహించడానికి మరియు టోకెన్ విలువను పెంచడానికి ఉపయోగించే వ్యూహం బర్నింగ్ సిస్టమ్ అనమాట. ఓకే, సో క్రిప్టోను ఎందుకు బర్నింగ్ చేయాలి? బర్నింగ్ అంటే ఏంటి సార్? కాల్బెట్టడం అంటే దాన్ని బర్నింగ్ అంటే మనం భాషలో మాట్లాడుకుంటే కాల్చడం. కాల్చడం అంటే మంచి అనిపించదు అని చెప్పేసి బర్నింగ్ అంటాం మనం. ఇప్పుడు బర్నింగ్ అంటే కూడా కాల్చడమే. ఓకేనా? సో సరఫరాని తగ్గించడానికి సర్క్యులేషన్ నుండి టోకెన్లను తీసివేయడం ద్వారా మిగిలిన టోకెన్లు కొరతగా మారుతాయి. కొరత అంటే ఏంటి సార్? తగ్గిపోతాయి. తగ్గిపోతే ఏమవుతుంది సార్? దాని యొక్క డిమాండ్ వాల్యూ పెరుగుతుంది. డిమాండ్ ఇంగ్లీష్ అంటాం. లేనప్పుడు దాని వాల్యూ పెరుగుతుంది. ఎక్కువ ఉన్నప్పుడు అందరి దగ్గర నీ దగ్గర ఇంకొక సంథింగ్ అంటాం కదా, ఆ విధంగా కొంచెం ఉంటుంది. దాన్ని అందుకే ఇది విలువను పెంచుతుంది అనమాట బర్నింగ్ అంటే. సో చెప్పింది కదా సిస్టమ్ మనకు గత 6 నెలల క్రితం 3 నెలల క్రితం. బట్ మనం ఏంటంటే మన సిస్టమ్ చెప్పినాక కొద్దిగా లేట్గా చేస్తుంది. నేను బర్నింగ్ ప్రక్రియ స్టార్ట్ చేస్తాను, నేను అది చేస్తాను అని చెప్పింది సిస్టమ్ చెప్పింది. అది నువ్వు నేనేం చేయలేవు, సిస్టమే చేయాలి. సో రెండో పాయింట్ వచ్చేసి విలువను పెంచండి. టోకెన్లను కాల్చడం పెట్టుబడిదారులకు మరియు మార్కెట్కు స్థిరమైన టోకెన్ ఆర్థిక వ్యవస్థ నిర్వహించడానికి కట్టుబడి ఉందని సూచించవచ్చు. ఓకేనా? సో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించండి. టోకెన్లను కాల్చడం వల్ల చెలామణిలో ఉన్న టోకెన్ల సంఖ్యను తగ్గించడం ద్వారా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. సో మనం ఓన్లీ వార్తలలో వింటాము ద్రవ్యోల్బణం, అప్పట్లో మనకు నిఫ్టీ అది అని చెప్పేసి, స్టాక్ మార్కెట్ ఇది అయింది అది అయింది అని చెప్పేసి. అదే విధంగా ఇక్కడ ఇది కూడా మనకు క్రిప్టో ఎలా కాలిపోతుంది చూడండి. ఇక్కడ వ్యాలెట్లు టోకెన్లు యాక్సెస్ చేయలేని వ్యాలెట్ కి పంపబడతాయి. వాటిని సర్క్యులేషన్ నుండి సమర్థంగా తొలగిస్తాయి. వ్యాలెట్లు టోకెన్లు యాక్సెస్ చేయలేని వ్యాలెట్ కి పంపబడతాయి అంటే ఇక అవి ఎక్కడికైతే వెళ్తాయో వాటిని ఇక నువ్వు యూటిలైజ్ చేయలేవు మళ్ళీ వాటిని. అంటే అర్థం ఏంటి? దట్ మ్యాటర్ ఫినిష్. ఆ ఎన్ని క్రిప్టోలు ఏవైతే కాల్చబడుతున్నాయో అవి ఫినిషింగ్, మళ్ళీ నువ్వు యూటిలైజ్ చేయడానికి ఉండదు, ఇక మళ్ళీ వాడుకోవడానికి ఉండదు. స్మార్ట్ కాంట్రాక్టులు కొన్ని ప్రాజెక్టులు బర్నింగ్ ప్రక్రియను ఆటోమేటిక్ గా చేయడానికి స్మార్ట్ కాంట్రాక్టులను ఉపయోగిస్తాయి. అంటే ఇక్కడ మనకు కూడా అదే ఉపయోగిస్తాయి. టోకెన్ మార్పిడులు టోకెన్లను ఇతర టోకెన్లు లేదా ఆస్తుల కోసం మార్చుకోవచ్చు. వాటిని సర్క్యులేషన్ నుండి సమర్థవంతంగా తొలగిస్తుంది. 100%. ఓకే, క్రిప్టో బర్నింగ్ ఉదాహరణలు ఎలా ఉంటాయంటే బైనాన్స్ కాయిన్ బిఎన్బి అయితే ఉందో సరఫరా తగ్గించడానికి మరియు విలువను పెంచడానికి బైనాన్స్ క్రమం తప్పకుండా బిఎన్బి టోకెన్లను బర్న్ చేస్తుంది. ఎగ్జాంపుల్ తీసుకున్నారనమాట ఇక్కడ ఒక్కొక్కటి ఎట్లా ఉంటది అని చెప్పేసి. సో మీరు తీరా చూస్తే బిఎన్బి దాని యొక్క వాల్యూ స్టార్టింగ్ ఎంత ఉంది అనేది మీకు చూపించడం జరిగింది. 40 రూపాయలు సంథింగ్, అంతకంటే తక్కువ. సారీ సార్, అంతకంటే తక్కువ. బట్ ఇప్పుడు దాని వాల్యూ ఎంత అయింది అంటే బర్నింగ్. సో ఇలా యూటిలైజేషన్ తీసుకురావడం, బర్నింగ్ చేయడం. సో అలాగే ఇంకొక కాయిన్ కూడా తీసుకున్నారు ఇక్కడ, సిబాయిను. సరఫరా తగ్గించడానికి మరియు విలువను పెంచడానికి సిబాయిను సంఘం మిలియన్ల కొద్దీ సిప్ టోకెన్లను కాల్చివేసింది. సో అదే ప్రక్రియ మన పీవీసీ స్టార్ట్ చేసింది. అంటే ఇదొక నిదర్శనం. మళ్ళీ ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాము, ఇక్కడ కూడా కొన్ని ఉదాహరణలు ఇవ్వడం జరిగింది అనమాట. సో మనం అంటున్నాం కదా, అప్పుడప్పుడు మనం వింటాం సిస్టమ్ దాని ఇష్టం ఉన్నట్టు చేసుకుంటూ పోతున్నాడు వాళ్ళు. మనం మాట్లాడుకుంటాం, జనరల్ గా మనం మాట్లాడుకుంటాం కదా, వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేసుకుంటూ పోతున్నారు, ఏది లేదు అసలు, ఏది అలా లేదు ఇలా లేదు అని చెప్పేసి. సో అందరితో పాటు మనం వెళ్తుండడానికి ఇవన్నీ ఉదాహరణలు అనమాట. క్రిప్టో బర్నింగ్ విజయానికి హామీ కాదని గుర్తుంచుకోండి. మరియు ఈ వ్యూహం యొక్క ప్రభావం వివిధ మార్కెట్ మరియు ఆర్థిక కారకాలపై ఆధారపడి ఉంటుంది. సో అంత ఈజీ కూడా కాదు, అది బర్న్ చేస్తే విజయం అని కూడా కాదు. దానికి చాలా 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 ఉంటాయి. అంత ఈజీ కాదు. బర్నింగ్ చేసినంత మాత్రాన మరి హైప్ వెళ్తుందని కూడా కాదు, ఎన్నో ఉంటాయి. అలాగే మీరు పీవీసీ మీడియా యొక్క క్రిప్టో ప్రాజెక్ట్ లేదా సాధారణంగా క్రిప్టో బర్నింగ్ గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే రోజు మీటింగ్కి అటెండ్ అవ్వండి. అది రాయలేదు ఇక్కడ.
ప్రతిరోజు మీటింగ్ అటెండ్ అవ్వండి, నేర్చుకోండి, యాక్టివ్గా రియాక్ట్ అవ్వండి, తెలుసుకోండి. తెలుసుకోకపోతే మాత్రం అక్కడనే ఉంటాం, ఎప్పుడు కానీ ముందుకు రాం. సో ఇలా బర్నింగ్ వ్యూహం అనేది స్టార్ట్ అయింది. 10,000 ఆల్రెడీ మైనస్ అవ్వడం జరిగింది. సో అది ఈరోజు గ్రూప్ లో మీరు అందరూ చూసారు, చూడండి. 10,002 సార్, ఇది 10,002 పీవీస్ మీటనా? 1 10 2,000. ఓకే, ఎస్. సో చూసారు కదా, బర్నింగ్ స్టార్టెడ్. ఓకే సార్, సో డోంట్ వర్రీ, బీ హ్యాపీ. ఇప్పటికి కూడా మీ అందరూ హ్యాపీ అని అనుకుంటాను నేనైతే. మన ఇక్కడ చూడండి, ప్రస్తుత ధరలోని మార్పులతో మనకు ఏ విధమైన ఇబ్బంది లేదు లీడర్స్. 2-3 సంవత్సరాలు, 2-3 సంవత్సరాల క్రిప్టోలో ఏజ్ అంటే మన పీవీసీ ప్రాథమిక దశలో, డెవలప్మెంట్ దశలో ఉందని అర్థం చేసుకోండి. మన ఆలోచన, పెట్టిన పెట్టుబడులు దీర్ఘకాలిక ఫలితాన్ని ఇచ్చేవిగా ఉంటాయి అని మరవద్దు. ప్రశాంతంగా మీ మనస్సును ఉంచుకొని సిస్టంతో ప్రయాణం చేద్దాం. ఇదే సిస్టంతో ప్రయాణం అంటే ఏంటి సార్? కమ్యూనికేట్ గ్యాప్ ఇవ్వకూడదు, కమ్యూనికేట్ గ్యాప్ రాకూడదు. సో పీవీసీని అంటి పెట్టుకుని ఉండాలి అని అర్థం. పీవీసీని అంటి పెట్టుకుని ఉండాలి అని అర్థం. సో ఒకే ఒక క్యాండిల్ ఈ విధంగా కూడా పైకి వెళ్తుంది, ఒకే ఒక క్యాండిల్ ఈ విధంగా కూడా కిందికి వస్తాయి. ఇందాక మీకు చూపించాం కదా, ఓన్లీ పీవీసీ కాదు. పీవీసీ గురించి మీకు ఎవరైనా మీకు తక్కువ అంచనా వేసి మాట్లాడితే మీ దగ్గర ఆన్సర్ ఉండాలా. ఇప్పుడు ఏదైతే తెలుసుకున్నారో ఈ ఆన్సర్ ఎంత మీకు పనిచేస్తుంది సార్. అక్కడ నుంచి క్వశ్చన్ రాకముందు, పూర్తి అవ్వకముందే మీ దగ్గర ఆన్సర్ ఉండాలా పీవీసీ గురించి. ఎవరైనా క్వశ్చన్స్ పూర్తి అవ్వకముందే నీ దగ్గర ఆన్సర్ ఉండాలా. బట్ నీ దగ్గర ఆన్సర్ లేకపోతే ఎదుటి వ్యక్తి ఏ చెప్తుంది తలూపాల్సిందే. వాడు మీ పీవీసీ మీద వేస్ట్ అంటే నువ్వేం చేయాలి? అప్పుడు తలకూపాల్సిందే. ఎందుకు అంటే నువ్వు సంపాదించుకోవట్లేదు కదా, నువ్వు సంపాదించుకోవట్లేదు, నీకు దాని గురించి ఎక్కువ అవగాహన లేదు, తెలియదు, తెలుసుకోవాలని ప్రయత్నం చేయట్లేదు. అందుకని చెప్పేసి వాళ్ళు చెప్పిన దానికి మనం అవుననాలి. సో చూసారు కదా ఇప్పటిదాకా. మరి ఎవరైతే స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఎండింగ్ వరకు ఉన్నారో మీకు కనెక్ట్ అయిందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. అంటే నేను అది మీకు వేరే చూపించి నిదానంగా నేను పీవీసీ దగ్గరికి రావడం జరిగింది. సో ఆల్మోస్ట్ నేను ఏదైతే చెప్పాలనుకున్నానో మీకు కరెక్ట్గా కనెక్ట్ చేసి చెప్పాలనుకున్న మాట వాస్తవం. బట్ మీకు ఎంతమందికి రీచ్ అయ్యిందో నాకైతే తెలీదు. సో ఎవరైనా కరెక్ట్గా రీచ్ అయి ఉంటే కనుక, లేదా ఏమనిపించింది అనేది మీరు ఒక 1 or 2 minutes షేర్ చేసుకుంటే బాగుంటుంది. ఎనీవన్? ఇప్పటిదాకా ఎవరైతే విన్నారో, సో మరి మీకు రీచ్ అయ్యిందా లేదా, ఏం మాట్లాడాను నేను, ఏం చెప్పాను, అది మీకు అర్థమైందా, లేకపోతే ఊరికే 1 hour టైం వెళ్ళిపోయిందా? 100% రీచ్ అయ్యాం సార్ మేము. ఎందుకంటే పీవీసీ మెటా అదర్ క్రిప్టో కరెన్సీలో ఏం జరుగుతుందో, ఎలా ఫ్లక్చుయేషన్స్ వస్తున్నాయి, ఏ విధంగా డౌన్ అవుతుంది, ఏ విధంగా క్రాష్ అయినప్పుడు పీవీసీ మెటా కూడా క్రాష్ అవుతుంది. సేమ్ ఆల్రెడీ హై లెవెల్లో ఉన్న బిట్ కాయిన్స్ కానీ, ఏ కాయిన్ ఆల్రెడీ సంవత్సరాల కొడుతూ ఉన్న క్రిప్టో కరెన్సీతో పాటు పీవీసీ మెటా ఈ దశలోనే ఉంది. దాంతో అదే సేమ్ లెవెల్ ప్యాటర్న్ కానీ అన్ని క్రిప్టో యొక్క లక్షణాలు ఇప్పుడే ఉన్నాయి అని మీరు చెప్పారు. దాన్ని స్క్రీన్ షేర్ ద్వారా మాకు చూపించారు క్లియర్ గా. అదేవిధంగా బర్నింగ్ గురించి కూడా చెప్పారు. ఫైనల్ గా బర్నింగ్ విషయం కూడా చాలా ఇంపార్టెంట్ విషయం మీరు చెప్పి, ఆ బర్నింగ్ జరిగితే విలువ పెరిగేదిగా పీవీసీ మెటాను తీసుకొచ్చే విధంగా సిస్టమ్ బర్నింగ్ స్టార్ట్ చేస్తుందని, ఇక ఎంత క్వాంటిటీ బర్న్ చేస్తున్నదని, ఆ సర్క్యులేషన్ సప్లై ఎక్కువ ఉంది. ఇప్పుడు అందరి దగ్గర పీవీసీ మెటల్ ఎక్కువగా విధిగా దొరుకుతున్నాయి కాబట్టి ఆ బర్న్ చేసినప్పుడు పీవీసీ మెటల్ డిమాండ్ కొరత ఏర్పడి డిమాండ్ పెరుగుతుంది. సిస్టమ్ అది చేయడానికి నిర్ణయించింది. ఇంకా చాలా రకాల అప్డేట్స్ వస్తాయని మీరు చెప్తున్నారు సార్. యూఆర్ రీచ్డ్ యువర్ సెషన్ టుడే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఎనీవన్ ప్లీజ్? లీడర్స్ అందరు బిజీగా ఉన్నారా? ఎనీవన్ మీకు అనిపించి చెప్పండి. మీకు నచ్చలేదు, ఇట్స్ ఓకే, ఓపెన్ అప్.
లేకపోతే ఏమవుతుందంటే లాభం లేదు. మనము ఏం చెప్పాము అని చెప్పి మాకు కూడా మేము చేంజెస్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. ఇంకా ఏం కావాలి అనేది కూడా మేము చూస్తాం అనమాట. ఓకే, ఎనీవే అందరికీ మంచిగా అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. మరి దీన్ని బట్టి నేనైతే పాజిటివ్ వెళ్తాను కదా ఎప్పుడైనా. సో మీ మనసులో ఏమున్నా దాన్ని బయట పెడితేనే నాకు తెలుస్తుంది. బయట పెట్టినప్పుడు నేనేమనుకుంటా అంటే అందరికి చాలా బాగా రీచ్ అయింది మాకు అని నేను అర్థం చేసుకుంటాను. నేను ఎప్పుడు కానీ పాజిటివ్ న్యూస్లో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. మీ అందరికి కూడా ఆ విషయం తెలుసు. ఓకే, సో డిపార్ట్మెంట్ ఇందాక మరి నేనైతే ఎస్ సార్ సంజయ్ సార్. సార్ నమస్తే సార్. నమస్తే సార్. కోవిడ్ మీటింగ్ సభ్యులందరికీ నమస్కారాలు సార్. నేనైతే పూర్తి పాజిటివ్లో ఉన్నాను. బిజినెస్ బాగానే జరుగుతూ ఉంది. టోకన్ ఫార్మింగ్లో, స్ట్రీట్ ఫండింగ్లో అంతా కూడా బాగానే జరుగుతూ ఉంది. మా డౌన్ లైన్లో అంతా కూడా బాగా జరుగుతూ ఉంది. ఓకే, మీరు స్టార్టింగ్ నుంచి మీటింగ్ లో ఉన్నారా? ఉన్నాను సార్. ఇప్పుడు నేను చెప్పిన దాని గురించి మీరు ఒక 2 మాటలు చెప్పండి అని చెప్పాను. అవన్నీ ఓకే సార్, మీరు నాకు తెలుసు మీరు ఏంటనేది. బట్ ఈ రోజు మీకు ఏం చెప్పాను నేను, ఏం రీచ్ అయింది, మీకు ఏం అర్థమైంది మీటింగ్ లో? అదే 10,000 పీవీసీ మీటర్ బర్న్ అయినా అనేది ఒకటి. రైట్. దాని తర్వాత బీటీసీ కాయిన్ ఏ విధంగా అయితే అప్ అండ్ డౌన్ అవుతుందో ఇది కూడా ఆ విధంగా జరుగుతూ ఉంది. వెరీ గుడ్. చాలా విషయాలు అర్థమైన సార్ ఈరోజు. ఎస్ సార్, థ్యాంక్ యూ. నేను అదే అడిగాను, ఎందుకంటే బాగా అర్థం చేసుకున్నారు. సో ఎందుకంటే అదర్ క్రిప్టోస్ ఏ విధంగా అయితే వెళ్తున్నాయో మన పీవీసీ మీటర్ కూడా అదే విధంగా వెళ్తుంది. సో మనందరము చాలా డల్నెస్ లో ఉండడం అనేది అయితే జరిగింది. సో దానికి మీకు అందరికీ ఈ రోజు నేను ఏంటంటే ప్రతి ఒక్క కొన్ని అంటే అన్ని మనం అన్ని ఓపెన్ చేసి చూపించాలంటే కుదరదు, కానీ కొన్నిటిని మీకు చూపించి సో మనది కూడా అదే విధంగా వెళ్తుంది అనేది నేను చెప్పడానికి ప్రయత్నం చేశాను. అది కూడా మీకు కూడా చాలా బాగా అర్థమైంది. థ్యాంక్ యూ సార్. ఇక నెక్స్ట్ ఎనీవన్, ఎందుకంటే ఇప్పుడు వేరే విషయాన్ని నేను మాట్లాడాలని గురూజీ నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం సార్. వెల్కమ్ సార్. బాగున్నారా సార్? బాగున్నాను సార్. సో అందరికీ నమస్కారం సార్. ఈరోజు తమ స్క్రీన్ షేర్ చేసి చూపించిన దాని ప్రకారంగా అన్ని క్రిప్టోలు ఏ రకంగానైతే మూవ్ అవుతున్నాయో మనం కూడా అదే విధంగా మూవ్ అవుతున్నాం. సో పీవీసీ మెటాని నమ్మడానికి నమ్మకపోవడానికి సో అన్ని క్రిప్టోలకు ఉన్న లక్షణాలు ఏంటి, మనకు ఉన్న లక్షణాలు ఏంటి అనేది మీరు క్షుణ్ణంగా చెప్పారు సార్, మాకు అర్థమైంది. సో ఇంకోటి నా తరపుగా నేను అనేది ఏంటంటే సార్, పీవీసీ మెటాని ఎందుకు నమ్మాలి అనే దాని గురించి కనుక మనం చెప్పుకున్నట్టయితే, మనం ఎప్పుడైతే బైనాన్స్ తోటి బిఎన్బి తోటి మనం టైఅప్ అయినామో, బిఎన్బి అనేది ప్రపంచంలోనే ఇప్పుడు మనం చూసుకుంటే 3వ కాయిన్గా చూస్తున్నాం ట్రేడింగ్లో. సో ఎవరితోటి జత కడితే అంటే కొన్ని రోజులు ఒక మంచి స్నేహితుడితోటి జత కడితే మంచి వాళ్ళు అవుతారు, లేదా ఒక 2-3 దొంగలతోటి జత కడితే దొంగవాడు అవుతాడు అనేది, అంటే కొన్ని రోజులు స్నేహం చేస్తే వీరు వారవుతారు, వారు వీరవుతారు అనడానికి ఉదాహరణగానే మనం ముందుగానే ఎక్కడున్నామంటే బిఎన్బి తోటి టైఅప్ అయి ఉన్నాం కాబట్టి పీవీసీ మెటాని 100% నమ్మొచ్చు అని ఆ రోజే నేను అనుకున్నాను సార్, నా ఉద్దేశం చెప్తున్నాను. సో ఈ రోజు మీరు చెప్పిన తర్వాత ఇంకా దానికి డబుల్ అయిందని చెప్పేసి నేను భావిస్తున్నాను సార్. సో ఈ అవకాశం ఇచ్చినందుకు మన గ్రూప్ సభ్యులందరికీ ముఖ్యంగా మీకు నమస్కారం సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ నా ఒపీనియన్ ఇది సార్. అవసరం సార్, అవసరం 100%. ఎందుకంటే ఎప్పుడైతే మనము ఒక జత కట్టినప్పుడు ఎలా జత కడతాము, జత అనేది మనం చూస్తూ ఉంటాం. మనము జనరల్గా మన అబ్బాయిలు కానీ లేదా మన పిల్లలు కూడా ఏ విధంగా వెళ్తున్నారు, ఎవరితో వెళ్తున్నారు అని కూడా మనం దాన్ని బట్టి మనం ఒక్కొక్కసారి గెస్ చేసగలుగుతాం. అలాగే ఇదే విధంగా థ్యాంక్ యూ సార్. సో నెక్స్ట్ ఎనీవన్, లాస్ట్ అండ్ ఫైనల్, ఇక మనము టైం కూడా అయింది కనుక ఇక క్లోజింగ్ వెళ్ళడం జరుగుతుంది. సో ఎవరన్నా మాట్లాడాలనుకుంటే 1 or 2 minutes మాట్లాడచ్చు, లేదు అంటే మాత్రం సెషన్ ఇక్కడ ఎండ్ అవుద్ది. సో ఎనీవే థ్యాంక్ యూ డియర్ పార్ట్నర్స్, అందరికీ నమస్తే. ఎందుకంటే ఏ విధంగా వెళ్తుంది అనేది మరి కొంచెం మీ అందరికీ తెలియజేయడానికి ప్రయత్నం చేశాను, అది కూడా లైవ్లో. సో ఎవరిని ఇక్కడ మోటివేట్ చేయడానికి కాదు, మోటివేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో వీఆర్ ఆర్ ద విన్నర్స్. మనందరం ఆల్రెడీ పాజిటివ్నెస్ లో ఉన్నాము, మనందరం విన్నర్స్. ఎవరైతే మీటింగ్ కు అటెండ్ అవుతున్నారో, సో పీవీసీలో ఎవరైతే ఈ రోజు ఎర్నింగ్ చేశారో వాళ్ళందరైతే ఇంకా చాలా
గ్రేట్ థింగ్స్ అన్నమాట. సో అందరికీ నమస్తే. సో మై పార్ట్నర్స్ ఎవరైతే పార్టిసిపేట్ చేశారో, ఎవరైతే మాట్లాడారో, షేర్ చేశారో వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు సార్. సో థ్యాంక్ యూ. రేపు మళ్ళీ 9 గంటల నిమిషాలకి మీట్ అవుదాం. సో జై పీవీసీ మెటా, పీవీసీ విల్ నెవర్ ఎండ్. సో అందరూ కూడా మనస్ఫూర్తిగా జై పీవీసీ మెటా అని చెప్పేసి లెఫ్ట్ అవడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ అన్న. జై పీవీసీ మెటా. జై పీవీసీ మెటా, జై పీవీసీ మెటా, జై రిచ్ భారత్, జై జై పీవీసీ మెటా సార్. గుడ్ నైట్ సార్. థ్యాంక్ యూ రాజేష్ సార్. సూపర్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. 100% మన నమ్మకం అనేది ఉంది సార్. థ్యాంక్ యూ రాజేష్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రాజేష్ సార్. జై పీవీసీ మెటా, పీవీసీ మెటా నెవర్ ఎండ్. Yes sir. Thank you sir. Thank you. Thank you నెవర్ ఎండ్. థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్. థ్యాంక్ యూ పీవీసీ మెటా. Thank you. పీవీసీ మెటా విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ సార్. జై పీవీసీ Thank you. Thank you all. Thank you everybody. Thank you. Jai Pee. జై పీవీసీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. Thank you sir. Thank you everybody. Thank you. జై పీవీసీ మెటా. Thank you all. Thank you.